సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్కు మద్దతుగా సిపిఐ బీఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నినాదిస్తూ రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం 22 రకాల పంట ధాన్యాలకు కనీస మద్దతు ధర చట్టబద్దత కల్పించాలని సిపిఐ నేత గడిపే మల్లేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తోందని ఆరోపించారు. హక్కుల కోసం ఢిల్లీకి వెళ్లిన రైతులను సరిహద్దుల్లో పోలీసుల చేత అడ్డగిస్తూ వారిపై టియర్ గ్యాస్ ప్రయోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ విధంగా రైతులను అణిచివేసే ధోరణి సరైంది కాదని, రానున్న రోజుల్లో వామపక్షాలు ప్రజా సంఘాలు కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాల పైన ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నది. భారత్ బంద్ జరుగుతూ ఉన్నది. ఈ భారత్ బంద్ లో భారతదేశ వ్యాప్తంగా ప్రజలంతా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు, కార్మికులు, రైతులు, కూలీలంతా సంఘటితమై ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తూ